ఒక మహారాజుకు గృహస్థు గొప్పవాడా సన్యాసి గొప్పవాడా అని అనుమానం కలిగింది. ఒక సన్యాసి ఆ మహారాజు కనుక తనతో పాటు వస్తే దానిని వివరించగలనని చెప్పాడు. ఇద్దరూ కలిసి తమ దేశాన్ని విడిచి వేరే ఒక దేశాన్ని చేరారు. ఆ దేశపు రాజకుమార్తెకు వివాహం చేసుకునే వయస్సు వచ్చింది. ఎన్నో స్వయంవరాలు జరిగినా ఆ రాజకుమారికి ఎవ్వరూ నచ్చటం లేదు. వీరిరువురు అక్కడికి చేరుకునేసరికి ఇంకొకసారి స్వయంవరం జరుగుతోంది. అక్కడి జనంలోకి కాకతాళీయంగా వచ్చిన ఒక శివసన్యాసిని ఆ రాజకుమార్తె వరించి వరమాల వేసింది. కానీ ఆ యువ సన్యాసిని ఇవేమీ నచ్చక వాళ్లకు అందకుండా అడవిలోకి వెళ్ళిపోయాడు. రాజకుమారి కూడా అతడి వెనుకనే అడవిలోకి వెళ్ళింది. వారిద్దరినీ అనుసరించి మన మహారాజు సన్యాసి అడవిలోకి వెళ్ళారు. అడవిదారులు బాగా తెలిసిన ఆ యువ సన్యాసి హఠాత్తుగా కనుమరుగయ్యాడు. రాజకుమారికి దిక్కుతోచక ఓ చెట్టు కింద కూర్చుంది. వీరిద్దరూ కూడా అక్కడికి చేరుకొని ఆమెతో సంభాషించసాగారు. వారు ఆకలితో నకనకలాడుతున్నారు కూడా. ఆ చెట్టు మీద గూడు కట్టుకొని ఒక పక్షుల కుటుంబం నివసిస్తోంది. తమ వాకిటి ముందుకు వచ్చిన అతిథులకు మర్యాద చేయటం తమ ధర్మమని అవి అనుకున్నాయి. వారి ముందున్న మంటలో అవి ఒక్కొక్కటిగా దూకి అలసి వచ్చిన ఆ అతిథులకు తమను తాము ఆహారంగా సమర్పించుకున్నాయి. అతిథులకు ఆహారాన్ని సమకూర్చడం గృహస్థు ధర్మం. ఆ విధంగా తమ ఇంటికి వచ్చిన అతిథులకు తమ జీవితాలనే త్యాగం చేసి సేవ చేశాయి. అదేవిధంగా ఆ యువ సన్యాసి తనను రాకుమారి వలసి వచ్చిన తన వైరాగ్యాన్ని నిరూపించుకున్నాడు. అదే నిజమైన సన్యాస ధర్మం. సన్యాసి గృహస్థు వీరిలో ఎవరు గొప్ప? ఇద్దరూ గొప్పవారే. ఎవరి స్థానంలో వారు గొప్ప. గొప్పతనం మనం ధరించే దుస్తులలో ఉండదు. మనం ఏ ఆశ్రమాన్ని స్వీకరించామన్న దానిలోనూ ఉండదు. త్యాగం, సేవ ఈ జంట ఆదర్శాలే మనిషి జీవితాన్ని ఉన్నతం చేస్తాయి.